హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే నిద్ర లేచానమాట. బాల్కనీలో మేము పండుకుంటే చాలా హాయిగా ఉంటుంది చల్లగా బయట. సో ఈరోజు ఏంటంటే పనులు చేసుకోవాలి, మా మదర్ కూడా లేరు కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారా, పరమంద కాయలు ఉన్నాయి. 3 ఉన్నాయి, ఒకటి తుంచేశారు ఎవరో ఎక్కి మీకి. ఇక్కడ ఒక కాయ చెట్టు ఉంది, అండ్ అలాగే ఈ పక్క ఇంకొక చెట్టు ఉంది. సో దీనికి ఆల్రెడీ ఒకటి కాసింది, అక్కడ మీరు బాగా గమనిస్తే ఒకటి కాసింది. సో అది తీయాలి ఎట్లా అట్లా. సో దానికోసమనే నేను ఒక ట్రిక్ కనిపెట్టా. కట్టెకి కట్టేసి నెట్టితో కడదామని. సో ఒక పెద్ద కట్టె ఒకటి, చిన్న కట్టెలు ఒక 2 తీసుకున్నా కడదామనేసి. సో ఈ నెట్ అయితే ఏదైందో, మా ముందు దోమలకు అనేసి డోర్కి వేసిన నెట్ అది చినిగిపోయి పాడైపోయిందని దాన్ని ఇలాగ కొంచెం కట్ చేసి దీనికి కడదామనేసి ప్లాన్ చేశాను. సో బాగానే ఉంది, మొత్తం సెటప్ చేసా. చూసారా ఎట్లా ఉందో. సో ఇప్పుడు దాన్ని కొయ్యాలి, ఇది పెద్ద టాస్క్. సో ఎట్లా అట్లా కోసా, చూసారా, మొత్తానికి కోసేసాను కాయని. బాగానే ఉంది, కాయ అంతా బాగా మాగింది, బాగా ఎర్రగా ఆరెంజ్ కలర్లో ఫుల్గా మాగి మంచిగా మాగింది. సూపర్ ఉంది. తింటే ఎట్లుంటుందో టేస్ట్ తెలియదు, మొత్తానికి బాగా మాగింది. చూసారా ఎంత బాగుందో. సో చెట్టు న్యాచురల్ కదా, ఎటువంటి కెమికల్ లేకుండా, అందుకే ఇట్లా ఉంటాయి. మనకి కెమికల్ వేసింది అయితే అంత బాగా చాలా బాగా కనపడుతుంది. సో ఈరోజు వెదర్ కూడా చూస్తే ఫుల్ చలి ఉంది. అక్కడ ఏ అయితే కోసినవి ఉన్నాయో చెట్టువే అనమాట. సో ఇంక రాత్రి మిగిలిన సద్దన్నం ఉంటే దాంట్లో నీళ్ళు పోసి పెట్టాం, ఇట్లా అయింది. సో దాంట్లో ఒక ఎర్రగడ్డ అండ్ అలాగే పచ్చిమిరపకాయ. సో ఇవి 2 వేసుకొని తింటే సూపర్. ఇంకా ఇంతకు మించి హెల్దీ ఫుడ్ ఉండదు పొద్దున్నే. సో మొత్తం వేసేసుకొని తినేసామే. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వాన. ఇక్కడ చూసారా ఎంత నీళ్లు పడుతున్నాయో, ఇక్కడ కూడా నీళ్లు పడుతున్నాయి. సో పడుతున్నది వాన, ఫుల్గా పడుతుంది. కానీ కెమెరాలో మీకు కనపడట్లేదు. నా చేయి చూసారంటే ఫుల్గా తడిచిపోయింది, తడుస్తుంది. ఇంకా వాన దొండి వాటర్ కూడా పడుతున్నాయి, చూసారా పైనుంచి పైప్లోంచి. సో ఫుల్ వాన అయితే పడుతుంది, కానీ కెమెరాలో మాత్రం చూపించట్లేదు అనుకుంటా సరిగ్గా. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంత చల్లటి వెదర్లో ఇంకేమన్నా పకోడీ బజ్జీలు వేసుకుందామని ఆలోచించాను, కానీ ప్రజెంట్ ఏంటంటే శనగపిండి లేదు, అది పెద్ద సమస్య అయిపోయింది. సో ఇంక ఈ వెదర్కి వైవి షీట్ బజార్ కడపలోకి మనం పోయి తిరగలేం కాబట్టి సో నో బజ్జీస్. సో కానీ వాన పడుతుంది, అక్కడ చూసారా టప్ టప్ చినుకులు పడుతున్నాయి. సో వాన తగ్గిన తర్వాత మళ్ళీ నేను టెర్రస్ పైకి వచ్చాను. సో టెర్రస్ పైకి వస్తే ఇది ఇలా ఉంది, సూపర్గా ఉంది వెదరు. సూపర్ అంటే సూపర్, హాయిగా మంచం వేసుకొని నేను పడుకోవాలనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్, చూడండి. ఇక్కడ నా టవాల్ తడిచిపోయిన లేని అది చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్, మిస్ అవ్వద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. టాటా.